రైట్, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇప్పుడు ఈటెల రాజేందర్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 20 ఏళ్ళు సుదీర్ఘకాలమైన రాజకీయ జీవితం అంతా కూడా బీఆర్ఎస్లోనే. కేసీఆర్ వెందంటే అంటే కేసీఆర్ నెంబర్ 1 నెంబర్ 2 అనే రకంగా సాగింది. అందులో అంటే కేసీఆర్ ఫ్యామిలీని పక్కన పెడితే ఈటెల రాజేందర్ కనిపించేవారు ఎక్కువగా. అయితే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం అవమానకరంగా, ఆ తర్వాత ఆయన హుజరాబాద్ ఎన్నికల్లో బరిలో దిగి పోటీ చేయడం, ఇప్పుడు బీజేపీలో చేరడం. బీజేపీలో చేరినాక కూడా గత ఎన్నికల్లో 2 చోట్ల టార్గెట్ చేసి మరి ఒక రకంగా ఈయన బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలనుకుంటే బీఆర్ఎస్ ఈయన టార్గెట్ చేసి ఓడించింది. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనే ఒక ప్రచారం. ఈ అన్నిటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ తనను ఎవరైతే అవమానించారో వాళ్ళకు ధీటుగా నిలబడ్డాడని అనుకోవచ్చా మనం ఇప్పుడు? అంటే వాస్తవంగా ఈటెల రాజేందర్ కు ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు కేసీఆర్. మీరు ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా కేటీఆర్ హరీష్ రావు ఉన్నా, లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ గా ఈటెల రాజేందర్ ఉన్నాడు. అందువల్ల ఈటెల రాజేందర్ కు కేసీఆర్ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది నిజం కాదు. ఇక అయితే గౌరవం ఇవ్వలేదు, అది కేసీఆర్ సహజ శైలి. అది నాట్ విత్ రెఫరెన్స్ ఆర్ విత్ స్పెసిఫిక్ టు ఈటెల రాజేందర్ కాదు. 20 ఏళ్ల నుంచి వచ్చిన గౌరవం ఒకేసారి పోదు. అంటే కేసీఆర్ సహజ శైలి పట్టించుకోలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, రానివ్వలేదు, పోటీ ఇవ్వలేదు అనేది ఈటెల రాజేందర్ కు ఒక లాస్ట్ లా ఎన్నికలోనే తెలియలే కదా. 20 ఏళ్ల నుంచి ఉన్నారు. కేసీఆర్ మొదటి నుంచి ఎట్లున్నా అట్లే ఉన్నాడు, కొత్త మారేది లేదు, కొత్త చేంజ్ అయింది లేదు. కానీ బట్ ఈటెల రాజేందర్ కున్న పర్సనల్ అంబిషన్ కూడా ఉండొచ్చు, తెలియదు. లేదు, ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ వచ్చాక 10 ఏళ్ళ నువ్వు పెరగక ముందు ఒక మాట అంటే పడచ్చు, ఒక పెరిగిన తర్వాత కాస్త ఆ మాట అంటే పడకపోవచ్చు. ఇవన్నీ డైమెన్షన్స్ ఉంటాయి. బట్ ఏదైనా ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో కేసీఆర్ టార్గెట్ చేసి నిజం. భూమి ఆకాశాలు ఏకం చేశాడు, భూమి హెవెన్ అండ్ ఎర్త్ అంటారు ఇంగ్లీష్ లో. మీరు అసలు బీఆర్ఎస్ నాయకులు చెప్తారు అసలు మా సారు చెయ్యని ప్రయత్నం లేదు, వాడని ఆయుధం లేదు అని. అయినా కూడా ఈటెల ఓడిపోయాడు. బహుశా కేసీఆర్ అలా చేశాడు కనుక ఓడిపోయాడు. ఈటెల గెలిచాడు, 25,000 మెజార్టీతో బై ఎలక్షన్లో గెలిచాడు. కేసీఆర్ ఆ రకంగా ఉన్నాడు, అటాక్ చేశాడు కనుక ప్రజల్లో కూడా ఈటెల రాజేందర్ పట్ల సింపతి వచ్చింది. రాజేందర్ను వెనకాల ఉంటారు. అంటే బలవంతుడు బలహీనుడు కొట్టుకుంటే సమాజ సహజ స్వభావం బలహీనుడు పక్షాన్ని ఉంటుంది. సో అందువల్ల అక్కడ కేసీఆర్ బలవంతుడుగా కనబడ్డాడు, రాజేందర్ బలహీనుడు కనబడ్డాడు. కేసీఆర్ ఏమో దాడి చేసిన వ్యక్తిగా కనబడ్డాడు, రాజేందర్ బాధితుడుగా కనబడ్డాడు. అందువల్ల ప్రజలు రాజేందర్ వైపు ఉన్నారు. కానీ 2023లో టార్గెట్ చేశారని అనుకోను. ఎందుకంటే టార్గెట్ చేసే అవకాశము సమయము కేసీఆర్కి లేదు. ఎందుకంటే 2023లో 119 సీట్లు గెలవాలి, ఒక్క ఈటెల రాజేందర్ టార్గెట్ చేసుకుని కూర్చోలేడు కదా. సో అందువల్ల 20 ఉప ఎన్నికల్లో టార్గెట్ చేసిన మాట నిజం. 2023లో కేసీఆర్ టార్గెట్ తో సంబంధం లేకుండా ఓడిపోయాడు. ఎందుకంటే అక్కడ మారిన రాజకీయ పరిణామాలలో ఓడిపోయాడు తప్ప, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ని రాజేందర్ టార్గెట్ గజ్జలు కచ్చి టార్గెట్ వేసి పోటీ చేశాడు కనుక 2023లో రాజేందర్ ను ఓడించాలనే ప్రత్యేక లక్ష్యంతో కేసీఆర్ చేస్తారని అనుకోడు. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం చేసిన మాట నిజం. దానికి ఆయన బీజేపీలో చేరి ఒక రకంగా కేసీఆర్ కు ప్రమాదంగా మారిన మాట కూడా నిజం. రైట్, నాగేశ్వర్ గారు, మరొక ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 వ్యక్తులు డైరెక్ట్ కేసీఆర్ తోటే టార్గెట్ చేసి కేసీఆర్ తో టార్గెట్ గురై ఆ రకంగా రాజకీయం చేస్తున్న వ్యక్తులైతే